హలో గైస్, ఇవాళ టాపిక్ వచ్చేసరికి వీనస్ డ్రైనేజ్ ఆఫ్ హార్ట్. వీనస్ డ్రైనేజ్ అంటే ఏంటి? మన హార్ట్ లో ఏదైతే డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉండిద్దో దాన్ని మొత్తాన్ని కూడా బయటికి డ్రైన్ చేసేదాన్ని వీనస్ డ్రైనేజ్ ఆఫ్ హార్ట్ అంటాం. దీనికి హెల్ప్ చేసేది వెయిన్స్. మనకి హార్ట్ లో మొత్తం 7 టైప్స్ ఆఫ్ వెయిన్స్ ఉన్నాయి. ఫస్ట్ 5 గ్రేటర్ కార్డియాక్ వెయిన్, middle cardiac vein, right marginal vein, posterior vein of left ventricle, oblique vein of left atrium. ఈ 5 veins కూడా కరోనరీ సైనస్ లోపలికి ఓపెన్ అవుతాయి. ఆ కరోనరీ సైనస్ వెళ్ళి రైట్ ఏట్రియం లోపలికి ఈ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ మొత్తాన్ని కూడా వెళ్ళేలాగా చేస్తాయి. ఇక్కడ కరోనరీ సైనస్ ఏంటిది? మనకి కరోనరీ సైనస్ అనేది లార్జెస్ట్ వెయిన్ అన్నమాట. మన హార్ట్ లో ఉండే లార్జెస్ట్ వెయిన్. ఇవి మనకి ఈ వెయిన్స్ అన్ని కూడా ఈ 5 వెయిన్స్ డైరెక్ట్ గా రైట్ ఏట్రియం లోపలికి ఓపెన్ అవ్వలేవు కాబట్టి కరోనరీ సైనస్ యొక్క హెల్ప్ తీసుకొని వాటి లోపలికి డ్రైన్ అవుతాయి. ఆ కరోనరీ సైనస్ అక్కడి నుంచి రైట్ ఏట్రియం లోపలికి ఈ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ని పాస్ చేస్తుంది. నెక్స్ట్ లాస్ట్ మిగిలిపోయిన మనకి 2 వెయిన్స్ ఏంటివి? యాంటీరియర్ కార్డియాక్ వెయిన్ అండ్ వీనే కార్డిస్ మినిమి. ఈ 2 వెయిన్స్ మాత్రం డైరెక్ట్ గా రైట్ ఏట్రియం లోపలికి ఓపెన్ అవుతాయి. సో మొత్తం మనకి ఉన్న 7 వెయిన్స్ మీకు ఓకే కదా? నెక్స్ట్ కరోనరీ సైనస్. సో మీకు ఫస్ట్ చెప్పిన కరోనరీ సైనస్ ఏదైతే లార్జెస్ట్ వెయిన్ ఉందో హార్ట్ లో, దాని గురించి చూద్దాం. లార్జెస్ట్ వెయిన్ ఆఫ్ హార్ట్ సిచ్యువేటెడ్, ఇది ఎక్కడ ఉంటుంది అంటే లెఫ్ట్ పోస్టీరియర్ కరోనరీ సల్కస్. సో కరోనరీ సల్కస్ కి లెఫ్ట్ పోస్టీరియర్ సైడ్ మనకి ఈ కరోనరీ సైనస్ అనేది సిచ్యువేట్ అయి ఉండిద్ది. ఇది 3 సెంటీమీటర్స్ లాంగ్. సో 3 సెంటీమీటర్స్ ఉంటుంది. ఎండ్స్ బై ఓపెనింగ్ ఇంటూ పోస్టీరియర్ వాల్ ఆఫ్ రైట్ ఏట్రియం. రైట్ ఏట్రియం యొక్క పోస్టీరియర్ వాల్ లోపలికి ఇది ఓపెన్ అయ్యి అక్కడితో ఎండ్ అయిపోతుంది. కరోనరీ సైనస్ హ్యాస్ 3 ట్రిబ్యూటరీస్. ఈ కరోనరీ సైనస్ కి 3 ట్రిబ్యూటరీస్ ఉన్నాయి. ఈ ట్రిబ్యూటరీస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ది మిడిల్ కార్డియాక్ వెయిన్, మిడిల్ లో ఉంటుంది. రైట్ సైడ్ ఏమో స్మాల్ కార్డియాక్ వెయిన్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఏమో గ్రేటర్ కార్డియాక్ వెయిన్ ఉంటుంది. ఈ 3 నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అంతకంటే ముందు మీకు ఆర్టీరియల్ సప్లై గుర్తుండాలి. సో మీరు వీనస్ సప్లై స్టార్ట్ చేసే ముందు, ఈ టాపిక్ స్టార్ట్ చేయడానికి ముందు మీరు ఆర్టీరియల్ సప్లై నేను వీడియో ఆల్రెడీ పెట్టాను. సో అది చూసి మీకు అంతా అర్థమైతే కనుక మీకు వీనస్ సప్లై చాలా ఈజీ ఉండిద్ది. సో సేమ్ మనకి ఆర్టరీస్ ఎట్లా అయితే పాస్ అవుతాయో ఆ ఆర్టరీస్ కి పక్కనే ఈ వెయిన్స్ కూడా పాస్ అవుతాయి. సో మీకు ఆర్టీరియల్ సప్లై కంపల్సరీ గుర్తుండాలి. మీకు ఇది గుర్తుంటే కనుక ఒకసారి ఈ డయాగ్రామ్ మీరు చూస్తే కనుక మీకు క్లారిటీ వస్తుంది. ఒకసారి మీకు ఆర్టీరియల్ సప్లై రీక్యాప్ చేస్తాను. సో ఫస్ట్ మనకి ఏంటంటే సుపీరియర్ అండ్ ఇన్ఫీరియర్ వేనా కేవా ఉంటాయి, డిసెండింగ్ అయోటా, తర్వాత ఇది పల్మనరీ ట్రంక్. సో మనకి ఇది రైట్ సైడ్, రైట్ ఏట్రియం దగ్గర మనకి రైట్ సైడ్ ఫస్ట్ పాస్ అయ్యేదాన్ని ఏంటి ఇక్కడ ఇక మనకి అయోటా దగ్గర నుంచి, అసెండింగ్ అయోటా దగ్గర నుంచి రైట్ కరోనరీ ఆర్టరీ అనేది ఎరైజ్ అయ్యిద్ది. ఈ రైట్ కరోనరీ ఆర్టరీ మళ్ళీ పోస్టీరియర్ ఇంటర్వెంట్రికులర్ ఆర్టరీ అనే ఒక బ్రాంచ్ ఇస్తుంది. ఇటు సైడ్ ఏమో రైట్ మార్జినల్ బ్రాంచ్ ఇస్తుంది. తర్వాత ఈ పోస్టీరియర్ ఇంటర్వెంట్రికులర్ ఆర్టరీ అండ్ ఈ లెఫ్ట్ కరోనరీ ఆర్టరీ నుంచి వచ్చే యాంటీరియర్ ఇంటర్వెంట్రికులర్ ఆర్టరీ ఈ రెండు పోస్టీరియర్ సర్ఫేస్ లోపలికి డయాఫ్రమాటిక్ సర్ఫేస్ కి వెళ్ళి ఎనాస్మోసిస్ అవుతాయి. అండ్ ఇక్కడ మనకి రైట్ మార్జినల్ ఆర్టరీ ఉంటుంది. ఇది రైట్ కరోనరీ ఆర్టరీ యొక్క బ్రాంచ్. తర్వాత ఈ లెఫ్ట్ కరోనరీ ఆర్టరీ నుంచి సర్కంఫ్లెక్స్ ఆర్టరీ వస్తుంది. సర్కంఫ్లెక్స్ ఆర్టరీ అండ్ రైట్ కరోనరీ ఆర్టరీ రెండు కూడా పోస్టీరియర్ సర్ఫేస్, ఐ మీన్ డయాఫ్రమాటిక్ సర్ఫేస్ లోకి వెళ్ళి ఎనాస్టమోసిస్ అవుతాయి. సో ఇవి మనం ఆర్టీరియల్ సప్లైలో చూసాం. సో వీనస్ సప్లై చూస్తే కనుక, వీనస్ సప్లై చూస్తే కనుక మనకి వెయిన్స్ ఉంటాయి. సో నేను మీకు వెయిన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఈ మిడిల్ లో ఉన్న దాన్నేమో కరోనరీ సైనస్ అంటాం. ఈ కరోనరీ సైనస్ మనకి లార్జెస్ట్ వెయిన్. నేను మీకు కరోనరీ సైనస్ చెప్పాను కదా, ఈ లార్జెస్ట్ వెయిన్. దీని లోపలికి మనకి 5 వెయిన్స్ కూడా డ్రైన్ అవుతాయి. దాని నుంచి రైట్ ఏట్రియం లోపలికి డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది వెళ్తుంది. ఈ కరోనరీ సైనస్ మనకి మిడిల్ లో ప్రెసెంట్ ఉండిద్ది. ఆల్మోస్ట్ ఇది రైట్ ఏట్రియం కి దగ్గరలో ఉంటుంది. సో దీనికి మనకి ఇక్కడ మీకు ఒక ఆర్టరీ చెప్పాను ఇందాక, యాంటీరియర్ ఇంటర్వెంట్రికులర్ ఆర్టరీ. రెడ్ కలర్ లో మార్క్ చేసి ఉంది ఏదైతే ఈ లైన్ ఉందో, ఇది యాంటీరియర్ ఇంటర్వెంట్రికులర్ ఆర్టరీ. ఈ యాంటీరియర్ ఇంటర్వెంట్రికులర్ ఆర్టరీతో పాస్ అయ్యే ఆ వెయిన్ ఏమంటాం మనము? ఆ వెయిన్ నే మనం గ్రేటర్ కార్డియాక్ వెయిన్ అంటాం. ఈ వెయిన్ ని మనం గ్రేటర్ కార్డియాక్ వెయిన్ అంటాం. ఇది గ్రేటర్ కార్డియాక్ వెయిన్. తర్వాత మిడిల్ లో
మిడిల్ లో మనకి ఏమేమి ఉంటాయి ఇక్కడ? యాంటీరియర్ ఇంటర్వెంట్రికులర్ ఆర్టరీ, ఈ పోస్టీరియర్ ఇంటర్వెంట్రికులర్ ఆర్టరీ రెండు కూడా ఎనాస్టమోసిస్ అవుతాయి పోస్టీరియర్ డయాఫ్రమాటిక్ సర్ఫేస్ కి వెళ్ళి అని చెప్పన్నాను కదా. సో ఈ మిడిల్ లో ఉండే దాన్నే మనం మిడిల్ కార్డియాక్ వెయిన్ అంటాం. ఇదేమో గ్రేటర్ కార్డియాక్ వెయిన్, ఇది మిడిల్ కార్డియాక్ వెయిన్. తర్వాత ఇటు సైడ్ మనకి రైట్ కరోనరీ ఆర్టరీతో పాటుగా పాస్ అయ్యే ఆ వెయిన్ ని మనం ఏమంటాము? ఆ వెయిన్ నే మనం స్మాల్ కార్డియాక్ వెయిన్ అంటాం. స్మాల్ కార్డియాక్ వెయిన్. సో ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ గ్రేటర్ కార్డియాక్ వెయిన్, మిడిల్ లో ఏమో మిడిల్ కార్డియాక్ వెయిన్, తర్వాత రైట్ సైడ్ ఏమో గ్రేటర్ స్మాల్ కార్డియాక్ వెయిన్. ఇటు సైడ్ ఏమో స్మాల్ కార్డియాక్ వెయిన్, ఇటు మిడిల్, ఇటు గ్రేటర్. ఇక్కడతో 3 వెయిన్స్ అయిపోయినాయి అండ్ మిడిల్ లో కొరోనరీ సైనస్ అయిపోయింది. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మిడిల్ కార్డియాక్ వెయిన్ అనేది మిడిల్ లో, ఈ మిడిల్ కార్డియాక్ వెయిన్ ఇదిగోండి, ఈ మిడిల్ లో ఉన్న దాన్నేమో మనం మిడిల్ కార్డియాక్ వెయిన్ అంటాము. తర్వాత రైట్ సైడ్ స్మాల్ కార్డియాక్ వెయిన్ అంటాము. ఈ రైట్ సైడ్ ఏదైతే పాస్ అవుతుందో, ఈ రైట్ సైడ్ పాస్ అయ్యే దాన్నేమో స్మాల్ కార్డియాక్ వెయిన్ అంటాము. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ పాస్ అయ్యే దాన్నేమో గ్రేటర్ కార్డియాక్ వెయిన్. లెఫ్ట్ సైడ్ పాస్ అయ్యే దాన్నేమో మనం గ్రేటర్ కార్డియాక్ వెయిన్ అంటాము. నెక్స్ట్ anterior cardiac vein opens directly into right atrium. యాంటీరియర్ సైడ్ మనకి ఏంటంటే కనుక ముందు వైపు యాంటీరియర్ కార్డియాక్ వెయిన్ అనేది ఉండిద్ది. అది డైరెక్ట్ గా రైట్ ఏట్రియం లోపలికి ఓపెన్ అయిపోతుంది. సో ఇదేంటంటే డైరెక్ట్ గా రైట్ ఏట్రియం లోపలికి ఓపెన్ అయిపోతుంది అన్నమాట. తర్వాత స్మాల్ వెయిన్స్ ఆన్ 4 chambers of heart, venae cordis minimi opens directly into right atrium. ఈ యాంటీరియర్ కార్డియాక్ వెయిన్ ఏం చెప్పాను మీకు? డైరెక్ట్ గా రైట్ ఏట్రియం లోపలికి ఓపెన్ అయిపోతుందని చెప్పాను కదా. ఇంకొకటి ఏంటిది? వీనే కార్డిస్ మినిమి. సో ఈ వీనే కార్డిస్ మినిమి అంటే ఏంటి? ఇవి చాలా చిన్న చిన్న వెయిన్స్ అన్నమాట. చాలా చిన్న చిన్నగా ఉంటాయి వెయిన్స్. ఇదిగోండి ఇట్లా చిన్న చిన్నగా వెయిన్స్ ఉంటాయి అన్నమాట. స్మాల్ వెయిన్స్ ఆన్ 4 chambers ఆఫ్ హార్ట్. హార్ట్ లో 4 chambers లో కూడా చిన్న చిన్నవి, అవి కనిపించవు, ఇన్విజిబుల్ గా ఉంటాయి అన్నమాట. ఆ వెయిన్స్ అసలు కనిపించవు, అవి మైక్రోస్కోపిక్. సో చిన్న చిన్న వెయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి డైరెక్ట్ గా మనకి రైట్ ఏట్రియం లోపలికి ఓపెన్ అయిపోతాయి. యాంటీరియర్ సైడ్ ఉండేవి ఈ యాంటీరియర్ కార్డియాక్ వెయిన్స్ అనేవి డైరెక్ట్ గా రైట్ ఏట్రియం లోపలికి ఓపెన్ అవుతాయి. 4 chambers లో వీనే కార్డిస్ మినిమి అనే మైక్రోస్కోపిక్ వెయిన్స్ ఉంటాయి, అవి కూడా డైరెక్ట్ గా రైట్ ఏట్రియం లోపలికి ఓపెన్ అయిపోతాయి. సో నేను మీకు ఇక్కడికి ఎన్ని వెయిన్స్ చెప్పాను? యాంటీరియర్ కార్డియాక్ వెయిన్ చెప్పాను, వీనే కార్డిస్ మినిమి చెప్పాను, గ్రేటర్ కార్డియాక్ వెయిన్ చెప్పాను, మిడిల్ కార్డియాక్ చెప్పాను అండ్ స్మాల్ కార్డియాక్ వెయిన్ చెప్పాను. సో ఇంకా 3 వెయిన్స్ ఉన్నాయి. కరోనరీ సల్కస్ కన్సిస్ట్ ఆఫ్ కరోనరీ ఆర్టరీస్ అండ్ వెయిన్స్. సో కరోనరీ సల్కస్ లో ఏమేమి ఉంటాయి? కరోనరీ ఆర్టరీస్ అండ్ వెయిన్స్ అనేవి ఉంటాయి. మిడిల్ కార్డియాక్ వెయిన్ ఇందాక మీకు చెప్పాను కదా ఫస్ట్. సో మిడిల్ కార్డియాక్ వెయిన్ అనేది రన్స్ అలాంగ్ ద పోస్టీరియర్ ఇంటర్వెంట్రికులర్ ఆర్టరీ. ఇది పోస్టీరియర్ ఇంటర్వెంట్రికులర్ ఆర్టరీ అయితే దాంతో పాటుగా పాస్ అయ్యే దాన్ని మనం మిడిల్ కార్డియాక్ వెయిన్ అంటాం. గ్రేటర్ కార్డియాక్ వెయిన్ అనేది ఏంటి? రన్స్ అలాంగ్ యాంటీరియర్ ఇంటర్వెంట్రికులర్ ఆర్టరీ. ఇది యాంటీరియర్ ఇంటర్వెంట్రికులర్ ఆర్టరీ అయితే దాంతో పాటుగా పాస్ అయ్యే దాన్ని మనం గ్రేటర్ కార్డియాక్ వెయిన్ అంటాం. స్మాల్ కార్డియాక్ వెయిన్ రన్స్ అలాంగ్ రైట్ కరోనరీ ఆర్టరీ. ఈ రైట్ కరోనరీ ఆర్టరీతో పాటుగా పాస్ అయ్యే దాన్ని మనం స్మాల్ కార్డియాక్ వెయిన్ అంటాం. పోస్టీరియర్ వెయిన్ ఆఫ్ లెఫ్ట్ వెంట్రికల్. Posterior vein of left ventricle runs along diaphragmatic surface on left ventricle. ఇదేంటంటే కనుక మనకి ఇది లెఫ్ట్ ఏట్రియా, ఇది లెఫ్ట్ వెంట్రికల్ కదా. ఈ లెఫ్ట్ వెంట్రికల్ లో పోస్టీరియర్ సర్ఫేస్ లో వెళ్ళే దాన్నే మనం పోస్టీరియర్ వెయిన్ ఆఫ్ లెఫ్ట్ వెంట్రికల్ అంటాం. డయాఫ్రామాటిక్ సర్ఫేస్ అంటే పోస్టీరియర్ సర్ఫేస్ లో ఉండిద్ది అనమాట. అది మనకి యాంటీరియర్ లో కనిపించదు. సో పోస్టీరియర్ సర్ఫేస్ ద్వారా వెళ్ళి లెఫ్ట్ వెంట్రికల్ కి ఈ వెయిన్ అనేది డ్రైన్ అయింది. ఇక్కడ ఉన్న డిఆక్సిజనేటెడ్ బ్లడ్ మొత్తాన్ని కూడా తీసుకొని వెళ్తుంది. సో ఇది పోస్టీరియర్ వెయిన్ ఆఫ్ లెఫ్ట్ వెంట్రికల్. నెక్స్ట్ రైట్ మార్జినల్ వెయిన్. మనకి వెయిన్స్ నేను ఆర్టరీస్ చెప్పేటప్పుడు కూడా రైట్ మార్జినల్ బ్రాంచ్ అని ఒక ఆర్టరీ ఉంది మనకి. రైట్ కరోనరీ ఆర్టరీతో పాటుగా ఇది ఒక బ్రాంచ్ అనమాట. రైట్ కరోనరీ ఆర్టరీ ఇచ్చే బ్రాంచ్ ఈ రైట్ మార్జినల్ బ్రాంచ్. దీంతో పాటుగా ఒక వెయిన్ పాస్ అయ్యిద్ది అనమాట. సో దీంతో పాటుగా పాస్ అయ్యే ఆ వెయిన్ నే మనం రైట్
మార్జినల్ వెయిన్ అంటాం. సో రైట్ మార్జినల్ బ్రాంచ్ ఆ ఆర్టరీతో పాటు పాస్ అయ్యేదాన్నే మనం రైట్ మార్జినల్ వెయిన్ అంటాము. నెక్స్ట్ ఆబ్లిక్ వెయిన్ ఆఫ్ లెఫ్ట్ ఏట్రియం. లెఫ్ట్ ఏట్రియంలో ఆబ్లిక్ గా ఒక వెయిన్ ఉంటుంది, దాన్నే మనం ఆబ్లిక్ వెయిన్ ఆఫ్ లెఫ్ట్ ఏట్రియం అంటాం. రన్నింగ్ ఆన్ పోస్టీరియర్ సర్ఫేస్ ఆఫ్ లెఫ్ట్ ఏట్రియం. ఇందాక మనకి ఎలాగైతే లెఫ్ట్ వెంట్రికల్ లో పోస్టీరియర్ సర్ఫేస్ లో ఒక వెయిన్ ఉండిద్ది అని చెప్పన్నాను, అలాగే ఇక్కడ లెఫ్ట్ ఏట్రియాలో కూడా మనకి పోస్టీరియర్ సర్ఫేస్ లో ఒక వెయిన్ ఉంటుంది, దాన్నే మనం పోస్టీరియర్ వెయిన్ ఆఫ్ లెఫ్ట్ ఏట్రియం, ఆబ్లిక్ వెయిన్ ఆఫ్ లెఫ్ట్ ఏట్రియం అంటాం. ఆబ్లిక్ గా ఉండిద్ది, అంటే యూ షేప్ లో ఉండిద్ది అనమాట అది. నెక్స్ట్ యాంటీరియర్ కార్డియాక్ వెయిన్. యాంటీరియర్ కార్డియాక్ వెయిన్ అంటే ఏంటి మీకు ఆల్రెడీ చెప్పాను నేను. యాంటీరియర్ లో మనకి రైట్ ఏట్రియా లోపలికి డైరెక్ట్ గా ఓపెన్ అవుతాయి, మనకి యాంటీరియర్ సైడ్ ఉంటాయి అవి అని చెప్పి. సో ఇవేంటంటే కనుక 3 to 4 స్మాల్ వెయిన్స్ which run parallel to each other on anterior wall of right ventricle. సో ఇవేంటంటే కనుక ఓపెన్స్ డైరెక్ట్లీ ఇంటూ రైట్ ఏట్రియం. మనకి 3 to 4 స్మాల్ వెయిన్స్ అనేవి ఉంటాయి అనమాట దీనిలో. లెఫ్ట్ వెంట్రికల్ రైట్ వెంట్రికల్ లోపల 3 to 4 స్మాల్ వెయిన్స్ ఉంటాయి, ప్యారలల్, ఒకదానికొకటి ప్యారలల్ గా స్మాల్ వెయిన్స్ ఉంటాయి అన్నమాట. అవి డైరెక్ట్ గా రైట్ ఏట్రియం లోపలికి ఓపెన్ అయిపోతాయి, వాటినే మనం యాంటీరియర్ కార్డియాక్ వెయిన్ అంటాం. నెక్స్ట్ వీనే కార్డిస్ మినిమి. న్యూమరస్ స్మాల్ వాల్వులర్ వెయిన్స్ ప్రెసెంట్ ఇన్ ఆల్ 4 chambers of heart డైరెక్ట్లీ ఓపెన్స్ ఇంటూ రైట్ ఏట్రియం, న్యూమరస్ ఆన్ రైట్ సైడ్. ఈ వీనే కార్డిస్ మినిమై అనేవి ఏంటంటే కనుక చాలా వెయిన్స్ ఉంటాయి అనమాట. కంప్లీట్ గా మనకి 4 chambers ఆఫ్ హార్ట్ లో కూడా రైట్ ఏట్రియా, లెఫ్ట్ ఏట్రియా, రైట్ వెంట్రికల్, లెఫ్ట్ వెంట్రికల్ అన్నిటిలో కూడా ఇవి చాలా చిన్న చిన్న వెయిన్స్ ఉంటాయి, మైక్రోస్కోపిక్. సో ఇవేంటంటే కనుక డైరెక్ట్ గా రైట్ ఏట్రియం లోపలికి ఓపెన్ అయిపోతాయి. సో ఇవి రైట్ సైడ్ మనకి ఎక్కువగా ఉంటాయి వెన్ కంపేర్డ్ టు లెఫ్ట్ సైడ్. సో దిస్ ఈస్ అబౌట్ venous drainage of heart. Thank you for watching. Please like, share and subscribe to get more videos like this. Press the bell icon.